మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయం ముందు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉందా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీ అందరూ ప్రార్థిస్తున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన ప్రతి స్థితిగతులను మారుస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్టయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకునలేక మట్టిపోలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఇక్కడ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ నమస్కారము అనగా హిబ్రూ భాషలో షఫా అంటే సాగిలపడుట. చూడండి, చాలా మంది దేవుని సన్నిధిలో సాగిలపడి ఎంతగానో ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే అబ్రహాం గారు ప్రతిసారి కూడా మరి దేవుని యందు ఎంతగానో సాగిలపడి మరి ఎంతగానో ఆయన తగ్గించుకొని దీనత్వం కలిగి ఆయన జీవించేవాడు. అందుకనే అబ్రహాము గారు విశ్వాసులందరికీ మరి తండ్రి అయ్యాడు. మరి ఆయన దేవుడు పని అని చెప్పగానే, దేవుడు అని అనగానే ఆయన ఎంతగానో సాగిలపడి ఆయన ఎంతగానో తగ్గించుకుని మరి ఆయన పని అనే లోపలికి ఎంతగానో చక్కగా చేసేవాడు. ఆయన కార్యము అనే లోపలికి ఎంతగానో ఆయన ముందుండేవాడు. ఇక్కడ వర్ధిల్లుడు అనే పదం మనం చూసుకున్నట్లే దేవుడు మనల్ని దినదినము వర్ధిలింప చేస్తాడు. ఎప్పుడు వర్ధిలింప చేస్తాడు అని అంటే, మనం ఎప్పుడైతే ఆయన యందు సాగిలపడి ఎప్పుడైతే మనం తగ్గించుకుని జీవించగలుగుతామో అప్పుడు మనం వర్ధిలింప చేస్తాడు. అంటే వర్ధిలింప చేయడం అని అంటే హిబ్రూ భాషలో దేవుడిని హెచ్చిస్తున్నాడు అని చెప్పి అర్థం. చూడండి, అబ్రహాం గారిని దేవుడు ఎంత రీతిగా హెచ్చించాడో మరి అనేకులకు విశ్వాసులందరికీ తండ్రి అయ్యేలాగా దేవుడు ఆయనను హెచ్చించాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో మరి వర్ధిలింపబడుతున్నావా? మరి వర్ధిలింపబడలేకపోతే మరి దేవుని యందు నువ్వు సాగిలపడి ఉండడం లేదు. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే సాగిలపడి నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుని ఆయన పరిచర్యలో కానీ ఆయన పనిలో కానీ ముందుంటావో అప్పుడు దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తాడు. తమ ప్రాణమును కాపాడుకునలేక మరి మట్టి పాలు అగుదురని చెప్పి మనకు ఈ వాక్యం అనేది సెలవిస్తుంది. నిజమే కదండి. మరి ఎందుకంటే మనం మట్టి నుంచే వచ్చాము, మళ్ళీ మట్టిలోనే మనం కలుస్తాం. మరి మట్టిలోంచి వచ్చి మట్టిలోంచి కలిసినప్పుడు మన ప్రాణమును మనం కాపాడుకోవాలి. ఎలాగా? మన దేవుని సన్నిధిలో మోకరించి మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న బాధను బట్టి, మనకున్న శ్రమను బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మనలో కాపాడుతూ ఉంటాడు. కానీ చివరికి ఒక రోజు మనం మట్టిలో మనం కలవలసిందే. చూడండి, ధనవంతులు అనుకుంటారు నాకు డబ్బు ఉంది, నాకు సర్వస్వం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నేను చనిపోనని చెప్పి అనుకుంటారు చాలా మంది. అది కూడా నేను కొనుక్కోగలిగితే నేను చనిపోను కదని చెప్పి అనుకుంటాడు. కానీ దేవుడు జీవమరణములను ఆయన వశం, ఆయన చేతిలోనే ఉంచుకున్నాడు. లేదంటే డబ్బున్న వాళ్ళు ధనవంతులు అందరూ కూడా మరి చావుననేది కొనుక్కుంటారని. చూసారా, ఏది ఏమైనా ఈ లోకంలో నీకు డబ్బున్నా, ధనమున్నా, మరి ఐశ్వర్యం ఉన్నా, అంతస్తులు ఉన్నా, ఏమున్నా కూడా ఈ లోకం వరకే అవి నీకు పనిచేస్తాయి. వన్స్ ఒకసారి నీకు మరణం వచ్చాక నీతో ఏమి కూడా నువ్వు తీసుకుని పోలేవు. దిగంబరిగానే వస్తావు, దిగంబరిగా నువ్వు చనిపోతావు. అంతే ఈ లోకంలో మరి ధనవంతులను చూసి మరి లేని వారు ఎప్పుడు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ధనవంతులు ధనం ఉంది కదని మరి ఎంతగానో గర్వానికి గురవుతే వారి ధనం వారితో మాత్రం ఉంటుంది. నీకు ఎప్పుడైతే ఏమీ లేకపోయినా దేవుడు నిత్యత్వము నీతో ఉంటుంది. నీ తరతరములకు దేవుని నిత్యత్వం అనేది ఇస్తాడు. మరి ధనికులకు తరతరములకు నిత్యత్వం లేకపోయినా మరి ఏమీ లేక నువ్వు సాగిలపడి దేవుని మందిరం నమస్కరించినప్పుడు దేవుని తరతరములకు నిత్యత్వం అనేది ఇస్తాడు. మరి అబ్రహాం గారు సాగిలపడ్డాడు. అబ్రహాం గారి తరతరములు దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో వారికి దీవెన అనేది ఇచ్చాడు. అటు జీవితం నీకు కూడా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రేమలు ఏంటంటే కృపలేని దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. మరి నీ సన్నిధిలో సాగిలపడి నమస్కరించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. హెచ్చింపు స్వభావం కలిగి ఉన్నాము నాయన, అటు రీతిగా కాకుండా తగ్గించుకునే స్వభావం మాకు దయచేయండి అయ్యా. తండ్రి ప్రభువైనా మాకు ఏమున్నా లేకపోయినా మీరు ఉన్నారనే తండ్రి ప్రభు నమ్మకం, విశ్వాసం మాకు బలంగా మా హృదయంలో ఉండేలాగా సహాయం నడిపించుకొని యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తం మీద రేపటి దినం మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.